హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి. సరదాగా కాసేపు రైస్ పెట్టేసి ఎగ్ వండాలా ఫిష్ వండాలా అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపే మా ఆయన గారు సొంతం కూడా తీసుకొని వచ్చి చేతిలో పెట్టారు. అసలే బర్డ్ ఫ్లూ అని వింటున్నాము, ఇప్పుడు చికెన్ ఎలా రా అయ్యా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా సరేలే ఏదైతే అది అయ్యిందని చెప్పి చికెన్ని బాగా పసుపు కల్లుప్పు వేసుకొని 4 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపే మసాలాకి కోసుకొని పక్కన పెట్టాను. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ టమాటా అల్లం తీసి అందులో వేసుకున్నాను. అల్లం తొక్క లేకుండా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎల్లుల్లిపాయ జీడిపప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో తగిన నూనె పోసుకొని ఈ మసాలా పట్టాను కదా అదంతా మిక్సీ జార్లోది అందులోకి వేసుకొని బాగా పచ్చివాసన వేగిన తర్వాత పక్కన తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని అందులో వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత చికెన్ని బాగా కడపెట్టుకున్నాను కదా ఆ చికెన్ని కూడా ఆ గిన్నెలో వేసుకొని బాగా ఒకసారి మసాలా అంతా దానికి పట్టేలాగా పైన కింద చుట్టూ కలుపుకుంటూ ఉండాలి. చుట్టూ కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత తీసి అందులోని బాగా ఒకసారి మళ్ళీ నీరు వస్తుంది కదా బాగా పట్టుకొని కలపాలి. ముక్కల్ని బాగా ఉడికించుకుంటే ముక్క చాలా టేస్ట్గా వస్తుంది, మెత్తగా ఉంటుంది. అందులో కొంచెం పెరుగు వేసుకుంటే ఇంకా స్మూత్గా మెత్తగా ముక్క ఉడికి ఉంటుంది. తర్వాత తగినంత సాల్ట్ పోసుకొని చికెన్ మసాలాని వేసుకొని గరం మసాలాను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ని ఒక 2 spoons వేసుకోవాలి. చిటికేడు పసుపు వేసుకోవాలి. చాయ్ పసుపు వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది కూర, గుర్తుంచుకోండి. ఇది బాగా ఒకసారి కలుపుకొని తగిన కారాన్ని అందులోని మనకు వేసుకోవాలి. నేను 2 spoons వేసుకున్నాను కారాన్ని. మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్లోనే మీకు చెప్తున్నాను. ఒక 20 minutes మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడికిన తర్వాత ఆ మూత తీసి చూస్తే ఆ స్మెల్కే మీకు తెలుస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చాలా టేస్టీగా సింపుల్ మెథడ్లోని ఎలా వచ్చిందో అన్నది. ఉప్పు ఏమైనా తక్కువైతే మళ్ళీ ఒకసారి మీరు యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.